నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మోహన్ కుమార్, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన సంస్థ CMD ప్రభాకర్ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయ్యన్నపాలెం గ్రామంలో విషాదం. వ్యవసాయ బావిలో ఈత కొడుతుండగా ఊబిలో మునిగి మృతి చెందిన 10వ తరగతి విద్యార్థి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బేగంపేట్ కిమ్స్ వరకు గ్రీన్ ఛానల్. కలకత్తా నుండి వచ్చిన కిడ్నీలు, లివర్లను ఓ వ్యక్తికి అమర్చిన వైద్యులు. ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన సర్పంచ్ పోతారెడ్డి. కర్నూలు జిల్లా దేవనకొండలో విద్యా కానుకల పంపిణీ అందజేసిన MEO శ్రీనివాస్. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి మరియు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో తెలంగాణ ప్రభుత్వం హిందూ పండుగలపై అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ గణపతి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మారుతి మహారాజ్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలను శిరస వహిస్తూ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ గణపతి ఉత్సవాలు చేద్దామనుకుంటే అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దీపక్ షాకవత్, బీజేపీ మండల అధ్యక్షుడు ఆర్ఎల్లి రాజలింగు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంకు మా యొక్క విన్నపం, మేము హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ మా మీద గణేష్ ఉత్సవ సమితి మీద, హిందూ ధర్మం మీద, ప్రతి ఒక్క పండుగ మీద ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క పండుగ మీద ఆంక్షలు విధిస్తున్నది. మొన్న ఉగాది అయింది ఆంక్షలు, మొన్న రామనవమి అయింది ఆంక్షలు, మొన్న హనుమాన్ జయంతి అయింది ఆంక్షలు. మా మీదే ఎందుకు అన్యాయం? అందుకోసం మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వేరే పండుగలు కోసం ఈ ఆంక్షలు లేవు, బక్రీద్ కోసం ఆంక్షలు లేవు, రంజాన్ కోసం ఆంక్షలు లేవు. మా మీదే ఎందుకు ఆంక్షలు అని మేము ఇవాళ హిందూ ఉత్సవ సమితి తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. COVID-19 మొత్తం నిబంధనలతో మేము నిబంధనలు పాటించి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అందుకోసం దయచేసి మా యొక్క ఈ నిరసన ఇక్కడ తెలుపుతున్నాం. కరోనా-19 ఈ మహమ్మారి ముందు పెట్టుకొని మా మీద మీరు చాలా దర్జనాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క మా పండుగలకు ఆంక్షలు విధిస్తున్నారు. అందుకోసం ఇవాళ మేము ఇక్కడ హిందుత్వ సమితితోటి నిరసనలు నల్ల బ్యాడ్జీతో, నల్ల జెండాలతో తెలుపుతున్నాము. జై శ్రీరామ్. ఇక కుత్బుల్లాపూర్ జీడిమెట్ల PS పరిధి అయోధ్యనగర్ శ్మశాన వాటికలో గుర్తు తెలియని సుమారు 7 నెలల పసిబాలుని మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో ఇక్కడ పడేసి వెళ్లిపోయారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కొంతమంది స్నేహితులతో వ్యవసాయ పొలంలో ఉన్న బావిలోకి ఈతకు వెళ్లి ఈత కొడుతుండగా బావిలో ఊబి ఉండటంతో 10వ తరగతి విద్యార్థి ఈనగంటి గోపీచంద్ మునిగిపోయాడు. ఇది గమనించిన తోటి స్నేహితులు కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కొత్తగూడెం సింగరేణి రెస్క్యూ టీం సహాయంతో బావిలో గాలించగా బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళుతున్న కారు, అచ్చంపేట నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కార్లు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిలో కొందరిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే దారిలో యాక్సిడెంట్ అయిన గంట సేపటి కూడక ఈరోజు మనకు అందుబాటులో అంబులెన్స్ లేక గంట సేపు ప్రాణాలు అల్లంకొల్లమైనా కానీ మన ఎక్కడ కూడా అంబులెన్స్ సర్వీస్ లేక ఈరోజు మరీ అతి దారుణంగా
కొనపానాల ఉన్న వ్యక్తులు కూడా చనిపోవడం జరుగుతుంది. అసలు ఇప్పటికీ గంట సేపు అంబులెన్స్కి ఫోన్ చేసి గంటన్నర నుంచి ఇంతవరకు లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత అంబులెన్స్ అనేది ఎమర్జెన్సీ అంబులెన్స్ లేకపోవడం వల్ల ఈరోజు ఎంతోమంది ప్రమాదానికి గురవుతున్నారు. దయచేసి ఇలాంటి సంఘటనకు మామూలు మన ప్రభుత్వము మన కేసీఆర్ సార్ కానీ కేర్ తీసుకొని దీన్ని ఖండించాలని తెలియజేసుకుంటున్నాము. అప్పటికి అంబులెన్స్ రాకపోతే మన ప్రభుత్వ ఉప్నుంతల పిఎస్ నుంచి మన ఎస్ఐ సార్ వచ్చి ఈరోజు అనుకూలంగా బండి ఇచ్చి పంపించింది. ఒక వెహికల్ కానీ ఇంకా వెహికల్ ఇప్పటికి కూడా వెహికల్ రాలే. వీడికి గంటన్నర జరిగిన సందేశం. ఇక కుత్బుల్లాపూర్లోని భాగ్యలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న మోహన్ కుమార్ ఇటీవల శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందాడు. మోహన్ కుమార్ కుటుంబాన్ని సంస్థ సీఎండీ ప్రభాకర్ రావు పరామర్శించారు. అతని కుటుంబానికి ప్రభుత్వంతో పాటు తమ సంస్థ నుంచి కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురి కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మేము ఆల్రెడీ డిప్రెషన్ ఉన్న తర్వాత సీఎం గారు అనౌన్స్ చేసింది. ఇంకా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయినాం. దాంట్లో ఏంటంటే ఇంకా టెన్షన్లో ఉన్నాం కదా, ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడటం అన్నట్టు మేము అనుకున్నాము. ఇంకొకరు మాట్లాడడానికి రాలేదు. ఫస్ట్ మీరు ఒక్కటే వచ్చినారు, ఫస్ట్ టైం మీరు వచ్చినారు. అందుకోసం ఇట్లా చెప్తున్నాం మీకు. చూస్తే కదా చాలా సంతోషిస్తారు. మీరు వచ్చారు సార్, అక్కడ లోపలికి వెళ్ళేది సార్, మీరు కన్విన్స్ చేసి న్యాయం చేయాలి సార్. ప్లీజ్ క్యాష్ బిల్ చూపడదండి సార్. మీరు బాధపడకండి, మీకు సాయం చేయడానికి వచ్చింది సార్. లేకుంటే నేను ఎందుకు వస్తే మీకు సాయం చేయడానికి వచ్చింది కదా మా సార్. బాధపడకండి, బాధ వచ్చామని వచ్చింది సార్. ఏ బాధపడద్దు సార్. మంచిగా డైనామిక్ సార్. మా కొడుకు కంటే ఎక్కువ సార్ చెప్తున్నాం కదా, మా కొడుకు కంటే ఎక్కువ. మా నేటివ్ ప్లేస్ ఏంటంటే ఆయన దగ్గర శ్రీశైలం ఉంటాయి, గవర్నమెంట్ ఉంటుంది. మాచారం సార్, అమరావతి మండలం. అత్తగారం సార్, మేము అత్తగారం ఇది పరిస్థితి వాళ్ళు ఎంత ఆలోచన చేయండి సార్ దయచేసి. అంతే తప్ప మిమ్మల్ని ఏం డిమాండ్ చేస్తలేము, మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ కలకత్తా నుండి వచ్చిన కిడ్నీలు, లివర్లను ఓ వ్యక్తికి అమర్చేందుకు గాను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బేగంపేట్ కిమ్స్ వరకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ సహకారంతో గ్రీన్స్ ఛానల్ ఏర్పాటు చేశారు. బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కిడ్నీలు, లివర్ను అమర్చడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోగా అక్కడి నుండి ప్రత్యేక అంబులెన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 30 నిమిషాల్లో 36.8 కిలోమీటర్ల వరకు ఎలాంటి అడ్డు లేకుండా అధికారులు బేగంపేట కిమ్స్కు తరలించారు. ఈ సంవత్సరంలో 5 సార్లు గ్రీన్ ఛానల్ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
ఇక ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోతారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఇలాంటి చక్కటి శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లోక విష్ణువర్ధన్ రెడ్డి, గోక జీవన్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. యువ పరివర్తన్ అనే కార్యక్రమంతో రుయ్యాడి గ్రామానికి వచ్చినారు. వాళ్లకు నమస్కారాలు. మరియు మా గ్రామంలో ఉన్న స్త్రీలు, పురుషులు, యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇందులో ట్రైనింగ్ ఈ కరోనా సమయంలో మనకు ఉపాధి లేదు కాబట్టి ఈ కార్పొరేషన్ వారు మనకు ఉపాధి కల్పించడానికి మన ఈ వృత్తి కోర్సులను నేర్పించడానికి వారు మన గ్రామానికి వచ్చారు. ఈ మంచి కార్యక్రమాన్ని పురుషులు, స్త్రీలు, యువకులు అందరూ సద్వినియోగం చేసుకుని ఈ నేర్చుకున్న అంటే ఈ కోర్సుని వాళ్ళు 45 రోజులు మన గ్రామంలోనే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అందరు యువకులు దీన్ని నేర్చుకొని ఈ సర్టిఫికేట్ ద్వారా బ్యాంకులలో కానీ మీకు ఉపాధి కలిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోగలరని మనవి. శ్రీశైలం పవర్ హౌస్లో వీరమరణం పొందిన విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ తోటి ఉద్యోగులు జెన్కో కాలనీలోని ఏఈ సుందర్ ఇంటి నుండి శక్తి సదన్ ఆఫీస్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఇక రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలను పండించి రాజులుగా మారాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ఉప్పునంతల, అచ్చంపేట మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, నిరుపేద మహిళలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఉచిత భూ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భూమి పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో భూమి లేని పేద ప్రజలను గుర్తించి వారికి ఉచిత భూ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అచ్చంపేట మరియు ఉప్పునంతల 2 మండలాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నిరుపేద, వ్యవసాయ ఆధారిత, ఏ ఆసరా లేనటువంటి పేద రైతులకు, ప్రధానంగా ఎస్సీలకు, ఎస్టీలకు ఉద్దేశించినటువంటి భూ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకు లేనటువంటి విధంగా గుజరాత్లో సాహసం చేసింది కానీ ఫలితం రాలే సంపూర్ణంగా. వాళ్ళు 15 ఏళ్ళు అయితే కూడా ఇవాళకి 100% భూ రికార్డుల శుద్ధీకరణ చేయలే గుజరాత్లో. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెడితే ఆయన 2వసారి ప్రధానమంత్రి అయినాక కూడా గుజరాత్ రాష్ట్రంలో
భూ రికార్డుల ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమం పూర్తి కాలే. గద్వాల పట్టణం సాయిబాబా మందిరంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి అంగరంగ వైభవంగా మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ తలపై పెట్టుకుని నిమజ్జనానికి తీసుకెళ్లారు. చైర్మన్ కేశవ్తో పాటు కౌన్సిలర్లు, బీఎస్కే యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబా దేవాలయంలో ప్రతిష్ఠించిన వినాయకునికి పట్టణ ప్రజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ పట్టణంలో వినాయక చవితి వేడుకలను ఈ సంవత్సరం నిరాడంబరంగా జరుపుకున్నట్టు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో బహిరంగ వేడుకలు నిర్వహించలేదన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే అంతమవ్వాలని, పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధి దేవనకొండ ఎంఈఓ ఆఫీసులో ఎంఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యా కానుకలను పంపిణీ చేశారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అన్ని రకాల బుక్స్, బ్యాగ్, యూనిఫామ్, షూస్ అందచేయనున్నట్లు ఎంఈఓ తెలిపారు. మండలంలో దాదాపు 9,288 విద్యార్థులకు కానుకలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల హెచ్ఎంలు పాల్గొన్నారు. విద్యా కానుకలో భాగంగా ఈరోజు 6 పాఠశాలలు తెర్నకల్లు, మాచాపురము, దేవనకొండ మరియు మెల్లచెరిమెల, తర్వాత నేరతల మరి కొత్తపేట గ్రామాలకు నోట్ పుస్తకాలు మరియు బ్యాగులు, అదేవిధంగా షూస్ మరియు బ్యాగులు అన్నీ కూడా, యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఎటువంటి ఆర్థికమైన భారం లేకుండా ప్రభుత్వం అన్నీ భరిస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మండల విద్యాశాఖ అధికారి, దేవనకొండ మండలం. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల ప్రసవానికి అవసరం వస్తే ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు కానీ మత్తుమంది ఇచ్చే ఎనస్థీషియా డాక్టర్ లేరు. దీనివల్ల గర్భిణీ స్త్రీలు ఆపరేషన్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ 50,000 వరకు ఖర్చు అవుతుందని, దీనివల్ల చాలా పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు తెలిపారు. గర్భిణీ స్త్రీల అవస్థలు గుర్తించి నిడదవోలు ఎమ్మెల్యే వెంటనే కలగజేసుకుని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తుమందు ఇచ్చే డాక్టర్ను నియమించాలని డిమాండ్ చేశారు. నియమించాలి, మత్తు డాక్టర్ని వెంటనే ఏర్పాటు చేయాలి. వెనక పంపేసిన 108 అంబులెన్స్ వెంటనే నియమించాలి. 108 అంబులెన్స్ వెంటనే వెనక పంపేసిన 108 అంబులెన్స్ వెంటనే రప్పించాలి. సౌకర్యంతో మత్తు డాక్టర్ని వెంటనే గర్భిణీ స్త్రీల సౌకర్యంతో మత్తు డాక్టర్ని వెంటనే నియమించాలి. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలి. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలి. వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో గర్భిణీ స్త్రీలకు మత్తు డాక్టర్ని వెంటనే గర్భిణీ స్త్రీల సౌకర్యంతో మత్తు డాక్టర్ని వెంటనే నియమించాలి. పూర్తి స్థాయిలో వైద్య సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం వాళ్ళ సౌకర్యార్థం మత్తు డాక్టర్ని నియమించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 30 పడకల ఆసుపత్రిలో 10 మంది డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండాలి. 100 మంది వరకు అన్ని రకాల సిబ్బంది ఉండాలి, టెక్నీషియన్స్తో సైతం. కానీ 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ ఆసుపత్రి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే, ఒకవేళ గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ అవసరం అయితే మత్తు డాక్టర్ గారు లేరు. ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు ఉన్నా మత్తు డాక్టరు, దానికి సంబంధించిన సిబ్బంది లేకపోవడంతో డాక్టర్స్ మేమేం చేయలేమని చెప్పేసి బయటికి పంపించేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, బయట ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆశ్రయిస్తే 30,000 నుంచి 50,000 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే అర్ధ లక్ష. అంటే ఈ నిడదవోలు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉండి బిడ్డ పుట్టాలి అంటే 50,000 రూపాయలతోటి అప్పుతో బిడ్డ పుట్టించుకునే పరిస్థితి ఈ రోజున నిడదవోలులో ఉంది. ఈ ఆసుపత్రి యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఇలా ఉంది. అలాగే 108 ఇక్కడ కొత్తగా ఆర్పాటం చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే గారు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న రోగులకి బయటకు వెళ్ళడానికి అంబులెన్స్ లేదు. ఇక్కడ
ఎక్కడికో పంపించేశారు. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? అనేక మంది పేషెంట్లు బయట. ఇక విజయనగరం జిల్లా శృంగవరపుకోట గ్రామంలో కరెంటు స్తంభంపై వీధి దీపాలు మరమ్మతు చేస్తుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ షాక్కు గురై స్తంభంపై మరణించాడు పంచాయతీ ఉద్యోగి వజ్రపు సన్యాసరావు. సీతంపేట గ్రామంలో గత 25 ఏళ్లుగా శృంగవరపుకోట పంచాయతీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తోటి ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకొని మృతుడిని స్తంభంపై నుంచి కిందకు దించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠం ఘటనా వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ తండ్రి చనిపోయాడని, ఎటువంటి రక్షణ పరికరాలు ఇవ్వకుండా పనులు చేయించారని, దీనికి పూర్తి బాధ్యత అధికారులదే అని ఆరోపించారు. కార్మికుడు ఎలక్ట్రిషియన్ వర్కరు, ఆయన కాంట్రాక్ట్ బేసిక్లో వర్క్ చేస్తున్నారు. ఈరోజు పంచాయతీ కాంట్రాక్ట్ వర్కర్లో పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా, ఎలక్ట్రిషియన్ పర్మనెంట్ వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు పర్మనెంట్ ఎలక్ట్రిషియన్ వర్కర్ని పక్కన పెట్టి, అయితే ఆ వర్కర్ని ఎందుకంటే అక్కడ కుల రాజకీయాలు, అక్కడ అధిక ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా వాళ్ళు అక్కడ కుల రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు కావాలి, వీళ్ళు దళితులు కాబట్టి వీళ్ళకి ఏమైపోయినా పర్లేదని అక్కడ నిర్లక్ష్యంతో తెల్లవారు 6 గంటలకే ఆ వర్కర్లు ఏమో లైన్ వర్క్ చేయమని చెప్పేసి పంపించారు. వాళ్ళు వర్క్ చేస్తుండగా పవర్ సప్లై వచ్చింది. అసలు వర్క్ చేసే వర్కరు పోల్ ఎక్కేటప్పుడు ముందు అక్కడ పోల్ ఆపాలి, అక్కడ ఒకరు ఉండాలి, అక్కడ ఆ లైన్ కట్అవుట్ కూడా తప్పించి ఫీజులు తీసి పక్కన ఉండాలి. ఇంత నిర్లక్ష్యంగా అధికారులు వర్కులు చేయండి అని వర్కర్స్పై పని ఒత్తిడి చేయడమే తప్ప అక్కడ భద్రత అనేది కనీసం పట్టించుకోలేదు. ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వలన, భద్రత లేకపోవడం వలన ఈరోజు కార్మికుడు చనిపోయాడు. ఈ చావుకు కారణము పంచాయతీ అధికారులు. కాబట్టి మేము పంచాయతీ అధికారులు మేము ఒకటే అడదలుచుకుంటున్నాం. ఆ కార్మికుడికి 2 మహిళలు ఉన్నాయి, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కుటుంబం మొత్తం అంతా కూడా కూలి పని చేసుకునే బతకాలి. కాబట్టి ఈ కుటుంబ యజమాని చనిపోయాడు. ఆ కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే విశాఖ ఫార్మసీ కంపెనీలో చనిపోయిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు హర్రిబర్రీగా వచ్చి ఆ కుటుంబానికి ₹1 ప్రకటించింది. మేము అదే అడుగుతున్నాం. మేము కోట్లు అడగలే, ఆ కుటుంబాన్ని బ్రతకాలి కాబట్టి, జీవనోపాధి ఉండాలి కాబట్టి, ఉద్యోగ భద్రత కావాలని మేము అడుగుతున్నాం. అందుకని చనిపోయిన కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుడి కుటుంబానికి 50 లక్షల బీమా సౌకర్యం ఇస్తూ, అలాగే ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ నిర్లక్ష్యానికి ఒడిగట్టుకున్నారో ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒత్తిడి చేసి వాళ్ళ పైన పని చెప్తున్నారు. లైన్లు ఆపకుండా వర్క్ చేయడం కరెక్ట్ కాదు. లైన్ మీద అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉండాలి. అలాగే మేస్త్రీలు కూడా ఆ లైన్ వర్క్ చేస్తుంది కూడా పర్యవేక్షణ ఉండాలి. ఈరోజు మేస్త్రీలు కానీ అక్కడ అధికారులు కానీ పర్యవేక్షణ లేదు. తెల్లవారు 6 గంటలకి వెళ్ళండి అని చెప్పేసి వీళ్ళు చేయించారు. ఈ చావుకు కారణం పంచాయతీ అధికారులే. వెంటనే జిల్లా నుంచి డిపిఓ గారు రావాలి, అలాగే కలెక్టర్ గారు రావాలి. ఆ కుటుంబానికి ఆర్థిక సహకారం అందిస్తూ ఆ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వాలి. లేదనుకుంటే మేము ఈ బాడీని ఇక్కడ తీసుకెళ్ళలేము, మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తాం అధికారులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మోహన్ కుమార్, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన సంస్థ సీఎండీ ప్రభాకర్ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయ్యన్నపాలెం గ్రామంలో విషాదం. వ్యవసాయ బావిలో ఈత కొడుతుండగా ఊబిలో మునిగి మృతి చెందిన 10వ తరగతి విద్యార్థి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బేగంపేట్ కిమ్స్ వరకు గ్రీన్ ఛానల్. కలకత్తా నుండి వచ్చిన కిడ్నీలు, లివర్లను ఓ వ్యక్తికి అమర్చిన వైద్యులు. ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన సర్పంచ్ పోతారెడ్డి. కర్నూలు జిల్లా దేవనకొండలో విద్యా కానుకల పంపిణీ అందజేసిన ఎంఈఓ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.